వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను సిరి. ఈరోజు మనతో పాటు అసలు మనం పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తను మాట్లాడితే చాలా మందికి గుండెల్లో రైలు పరుగెడతాయి. అలానే కొంతమంది భయపడి వెనక్కి వెళ్తూ ఉంటారు. అలాగే కొంతమంది తనతో ఈక్వల్గా మాట్లాడడానికి ట్రై చేస్తూ ఉంటారు. అలాగే కొంతమంది తన మీద కేసులు పెట్టడానికి కూడా ట్రై చేస్తూ ఉంటారు. తను ఎవరో కాదు, రాధా మనోహర్ గురూజీ గారు. నమస్కారం గురూజీ. హరే కృష్ణ తల్లి. హరే కృష్ణ గురూజీ. గురూజీ, నాకు మీరు ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక ప్రమాణం చేయాలి గురూజీ. మీరు చేస్తున్నట్టేనా? అంగీకారమేనా? ఏమిటో చెప్తే. ఏంటంటే మీరు ఏమైనా తప్పు చేశారా? ఏంటి విషయం? అంటే చాలామంది ఏంటంటే మిమ్మల్ని మీ మీద కేసులు పెట్టాలని, మిమ్మల్ని జైలుకి పంపించాలని, మీరు మాట్లాడేది తప్పు అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. నిరూపించాలిగా. ఈ మధ్య కాలంలో చూసుకుంటున్నట్టయితే మీ మీద నేను విపరీతమైన నేను మంత్రం చెప్పేశాక మీరు కంటిన్యూ చేద్దురు తల్లి. గురూజీ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. రామం నిశాచర వినాశకరం నమామి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. భారత్ మాతాకి జై. అమ్మ, ఎప్పుడైనా ఎవరైనా, నేను చాలాసార్లు చెప్పిన మాట ఏమిటంటే, నేను కొన్ని వేల వీడియోల్లో మాట్లాడా. ఓన్లీ మా ఛానల్లోనే 25K. ఇప్పుడా చూడలేదు, 26 అంట. 26,000 వీడియోలు ఉన్నాయి నా గొంతుతో. ఏది ఓన్లీ మా ఛానల్. ఇంకా మీలాంటి ఛానల్స్ ఇంకో 1000-2000 ఉంటాయి. సో దాదాపు 30,000 వీడియోల్లో నేను మాట్లాడిన తప్పు అని నిరూపిస్తే నేను వెంటనే దాసోహం అంట. దాసు ఈజ్ గోయింగ్ టు బి దాసోహం వితౌట్ అహం. ఇంత దేశం కోసం మాట్లాడుతున్నారు, దేవుళ్ళ కోసం మాట్లాడుతున్నారు, మన ధర్మం కోసం మాట్లాడుతున్నారు, అయినా ఇంత వ్యతిరేకత మీ మీద ఎందుకు అంటారు? ఎప్పుడైనా శుభ్రానికి అశుభ్రానికి పడుతుందా? వెలుక్కి చీకటికి పడుతుందా? సత్యానికి అసత్యానికి పడుతుందా? ధర్మానికి అధర్మానికి పడుతుందా? నిజానికి అబద్ధానికి పడుతుందా? ఇప్పుడు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, మీరు దొంగని దొంగ అంటే సారీ సార్ అంటాడేంటి? అండం. ఎవడ్రా అని ఎదురొస్తాడు. ఎందుకని? వాడు దొంగే, కానీ వాడు దొంగ అని ఒప్పుకోడు. అలాగే వేసాన్ని ఒప్పుకుంటుందా? ఒప్పుకోదు, దొరికిన తర్వాత కూడా. అలా ఎవరిని నేను వ్యతిరేకిస్తున్నానో వాళ్ళు నన్ను వ్యతిరేకించడానికి కారణం ఏంటి? వాళ్ళు దొంగలు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళ దగ్గర సమాధానం లేదని తెలుసు. ఇప్పుడు నన్ను తిడితే లాభమే ఉంది? నేను చెప్పిన తప్పని నిరూపించాలి, నా సవాల్ని స్వీకరించాలి. అందులో ఒక ఉదాహరణ, గొర్రెల పేపర్. ఈ పేపర్ వేసాం 2-3 ఏళ్ల క్రితం. నన్ను మతం మార్చండి. పైన ఏం రాశాం? ఇక్కడ వాళ్ళకే పుట్టి తల్లిదండ్రుల పేర్లను గర్వంగా చెప్పుకోలేని గొర్రెల్లారా, ఎవరికైనా దమ్ముంటే నన్ను మతం మార్చండి. ఇందాక వేరే ఇంటర్వ్యూలో మీరు చూశారు, నేను డబ్బులు అడిగానా? ఎవరినన్నా బంగారం అడిగానా? బట్టలు అడిగానా? పొలం అడిగానా? ఏదైనా ఫ్లాట్ అడిగానా? ఏమడిగాను? సార్, ఆ సార్ పేరు చెప్పండి అన్నాడు. అతను ఎందుకు చెప్పలేదు చూడండి. అది దాదాపు అరగంట అయింది కదా. వాళ్ళ నాన్న పేరు చెప్పని అరగంట అయింది. ఇప్పుడు నేను పైన రాసిన దాన్ని ఇతను అర్థం చేశారు కదా. అతని పేరు చెప్పమని నా పేరు చెప్తాడు. వాళ్ళ నాన్న పేరు చెప్పమంటే ఎందుకు చెప్పాలంటాడు. సార్ నమస్తే అండి. ఏంటి సార్ పొద్దు మీరు సార్ మీ పేరు సార్? సార్ ఇది దట్ ఈజ్ పవర్ ఆఫ్ బైబిల్. మీకు అర్థమైందా? ఇతను నేను ఎంత అందంగా పలకరించాను, మీకు అర్థమైందా? సో అందుకని బైబిల్ పనికిమాలిన బుక్ అనేది అందుకు. ఇప్పుడు వాడు తెలుగువాడు మనిషి. ఇప్పుడు వదిలేస్తాను చూడండి, అసలు నేను మాట్లాడను.
సార్ నమస్కారం అండి, మీ అమ్మగారి పేరు? అది పవర్ ఆఫ్ బొగడా బైబిల్. కేవలం అక్కడ తుడుచుకోవడం తప్ప అది ఎందుకు పనికిరాదు. ఇతన్ని ఎవరి దగ్గర చాచారు? ఇప్పుడు నేను ఎవరికైనా డబ్బులు ఎగ్గొడితే ఇలా తిట్టచ్చు. పోనీ నేను ఎవరినన్నా అతన్ని తిట్టుంటే నన్ను ఇలా తిట్టచ్చు. అతన్ని నేను మోసం చేసి ఉంటే నన్ను తిట్టచ్చు. అది పరిచయమే లేదుగా. ఒక పరిచయం లేని వాడిని ఇలా తిట్టగలిగేలా ఒక తెలుగు వాడిని ఎవరు దిగజార్చారు? బొగడా బైబిల్. ఇందులో ఆడగొర్రెలు ఉన్నాయి, ఆడగొర్రెలు కూడా ఉన్నాయి. సో అందుకని ఇప్పుడు నా ఫైట్ కరెక్ట్ అని మీకు అర్థమైందా? వీడు కరెక్ట్ అని మీకు అర్థమైందా? వాళ్ళు వాదన ఏంటంటే మమ్మల్ని గొర్రె బిడ్డలని ఎలా మాట్లాడారు నేను అనలేదే మీరు అని చెప్పేసి చాలా వాళ్ళు మాట్లాడారు. కాదమ్మా, ఇప్పుడు నీ పేరు మర్చిపోయాను అనుకో కాసేపు. నేను మా హేమంత్తో మాట్లాడుతూ, నాన్న మొన్న ఒక యాంకర్ వచ్చింది కదా ఒక ఆవిడ అంటాను. నేను తప్ప అందులో దోషం ఉందా? నువ్వు యాంకర్వేగా, నీ ఆక్యుపేషన్ అదే కదా. మీ ఛానల్ పేరు మర్చిపోయా, నీ పేరు మర్చిపోయా. నాన్న మొన్న ఒక ఆవిడ వచ్చారు కదా నాన్న, ఒక యాంకర్ వచ్చారు కదా నాన్న అన్నాను. దోషం ఏం లేదుగా. యాంకర్ని యాంకర్ అనడం తప్పు కాదు కదమ్మా. నువ్వే క్లెయిమ్ చేసావు కదా, యు ఆర్ యాంకర్, దట్ ఈస్ యువర్ ఆక్యుపేషన్. యూ క్లెయిమ్ యువర్ సెల్ఫ్ యాజ్ ఏ యాంకర్. సో దే క్లెయిమ్ దెమ్ సెల్ఫ్ గొర్రెల్స్. నేను అన్నది ఏంటమ్మా పిచ్చి మాట? అంటే వాళ్ళు అన్నది మీరు అన్నారు అన్నారు మీరు అంతే. పోనీ నేను నీకు రుజువు చూపిస్తా. చాలాసార్లు చూపించాను. ఓల్డ్ క్వశ్చన్, రిపీటెడ్ క్వశ్చన్. వాగ్దేవి సింగింగ్ గొర్రెల్ సాంగ్. ఎంత గూగుల్ తల్లి ఎంత గొప్పది. గూగుల్ చూడండి చక్కగా చూడమ్మా. తెలుసుగా మీకు వాగ్దేవి తెలుసా? బంగారు తల్లి. పాపం దానికి బొట్టు తీసేసి చెప్పమ్మా. నేను అన్నానా వాళ్ళు చెప్పారా? కానీ దానికి ఇప్పుడు మీరు అన్నారనే కేసు వేస్తున్నారు, కేసు మీ మీద పెట్టాలనుకుంటున్నారు. ఇలాంటివన్నీ కూడా వదమ్మా. ఇప్పుడు వారికున్నది మట్టి, నే లేపుతున్నాను తట్టి, వాళ్ళకేసేమో పెట్టి, ఉపయోగం లేదు పెట్టి, అంతే అమ్మా. చాలా మంది మీ వెనకాల మిమ్మల్ని ఎట్లయినా చేసి ఏదో ఒకటి చేయాలని చెప్పి ట్రై చేస్తున్నారు. మీ వరకు కూడా వచ్చి ఉంటాయి కొన్ని వీడియోస్, అయితే మీరు చూసే ఉంటారు. వస్తాయి. అట్లా మాట్లాడినప్పుడు మీరు ఎట్లా? అయ్యో ఇప్పుడు చూసావు కదా, అట్లా మాట్లాడినప్పుడు ఎట్లా అంటే లైవ్లో చూసావు కదమ్మా, లైవ్లో చూసావుగా. ఎందుకు మీరు వాళ్ళకి ఆన్సర్ అంటే ఒక కరెక్ట్ ఆన్సర్ ఇవ్వాలని అనుకోవట్లేదు? కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా? అంటే ఇలా మాట్లాడిన వాళ్ళకి, అలా చేస్తున్న వాళ్ళకి. ఇప్పుడు మనుషులతో మాట్లాడగలం. ఇప్పుడు ఇందాక ఫోన్లో మాట్లాడింది మనిషి అని నమ్ముతావు నువ్వు? వద్దు మళ్ళీ చేయకండి. చూడు దెబ్బకి నువ్వేటా, నువ్వు దెబ్బకిటా. మనుషులతో మాట్లాడదాం. జంతువులు కదా అవి, జంతువులతో ఏం మాట్లాడుతావు నాన్న? నిజంగా గురుగారు బైబిల్ ఎక్కితే ఎవరన్నా దిగజారుతాడు. పట్టుకున్న వాళ్ళందరూ అంతే ఉన్నారంటారా? 100కి 99. మిగతా ఒక 10% అయితే ఉన్నారంటారు. ఇప్పుడు మీకు ఎప్పుడన్నా మీకు గ్యాస్ ఎన్ని రోజులు వస్తుంది? గ్యాస్ బండి ఎన్ని రోజులు వస్తుంది? అతనికి అర్థమైపోయింది చివరి అతనికి. ఎందుకు అడిగాను వాళ్ళకి కూడా అర్థమైంది. నీకు మరి ఆ వీడియో చూసింటే నీకు అర్థమైపోద్ది. అయినా సరే అడుగుతున్నా, చెప్పు ఎన్ని రోజులు వస్తుంది గ్యాస్ బండి? అది వాడేదాన్ని బట్టి ఉంటుంది. పోనీ 2 నెలలు అనుకుందాం. 2 నెలలు వస్తుంది. అయిపోయిన వెంటనే ఏం చేస్తావు? బుక్ చేసుకుంటాం. అది పిచ్చిదాన్ని కాదు బుక్ చేస్తావు. మేమైతే ప్రే చేస్తాం. ప్రే చేస్తే వాడు వచ్చేస్తాడు. అలాగే వంట ఎవరు చేస్తారు మీ ఇంట్లో? ఓకే, ఎవరు చేస్తారు? మేమే చేసుకుంటాం. నువ్వు పిచ్చిదాన్ని, నువ్వు వంట చేస్తావు. మేమైతే వాడు ప్రే చేస్తాం. ఆడిద్దరిని పంపిస్తాడు. తెలీదా నీకు? మా ఆయన ఆఫీస్కి వెళ్ళాక నా వీపు మీద చేయబడింది. ఏమైంది? వంట అవ్వలేదు. వెంటనే మా పీసు బాబు 2 దేవదూతలు పంపాడు. వాళ్ళు వంట చేశారు. కింద కామెంట్లు చదవాలరా నాగార్జున, మొత్తం వంగలపొడి. వాళ్ళ ఇంటి పేరు నువ్వు చెప్పమ్మా. గొర్రెలా కాదా ఫోన్ చెప్పు. రీఛార్జ్ అయిపోతే ఏం చేస్తాను? నేనే రీఛార్జ్ చేసుకుని. నీకు అన్నం తింటావు కాబట్టి, అది రక్తం తాగుతారు కాబట్టి వాళ్ళు చేసుకోరు. పీసయ్యా అంటారు, వెంటనే రీఛార్జ్ చేసయ్యా అంటాడు, వేసేస్తాడు. అది మీరు అన్నం తినేవాళ్ళ గురించి, అన్నం తినేవాళ్ళం కాబట్టి మనం మాట్లాడు. అవి రక్తం తాగే పీసేచాలు. ఆ పీసేచాలు నువ్వు శాంపిల్ ఒకటి చూసావుగా. అది అమ్మ. నేను బాధపడే విషయం ఏంటంటే వాళ్ళంతా మన సాటి తల్లులు, మన సాటి అక్కలు చెల్లెళ్ళు,
మన సోదరులు కదా. ఈ బొగడ బైబిల్ వలన కదా వాడు దిగజారిపోయాడు. అందుకు బాధపడుతున్నా ఆ ఆవేదనతో మాట్లాడుతున్నా. ఇప్పుడు హాస్పిటల్లో ఉండే వాళ్ళని ఏమంటారు? పేషెంట్స్ అంటారు తెలుగులో వ్యాధిగ్రస్తులు, రోగులు. వాళ్ళని రోగులు అంటారు, వీళ్ళని రోగ్స్ అంటారు. అంతే కొంచెం ఆంగ్లం తెలుగు. రోగుల్ని బాగు చేయొచ్చు, రోగ్స్ని నువ్వే ఇప్పుడు ఫోన్ చేయొద్దన్నావు, అది దాని ఎఫెక్ట్. నువ్వేమైనా బాగు చేస్తాను చెప్పి నెంబర్ ఇస్తాను. అది అలాంటి వాళ్ళతో మాట్లాడాలని కూడా నువ్వు అన్నం తింటున్నావు కాబట్టి నువ్వు కూడా రక్తం తాగావు అనుకో, వాళ్ళతో కలిసిపోవచ్చు. వద్దు, మనం కలపకండి గురించి. వద్దు తల్లి, నువ్వు మా చెల్లి, బంగారు తల్లి, మనకు వద్దా లొల్లి. అదే చెప్పేది. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.